నిన్న మనం మాయా కంబలి మాయా కంబలి చాలా ఆసక్తికరంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రియతమ విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా చెప్పడానికి పోటీ పడుతున్నారు. మరి ఎవరెవరు చెప్పాలనుకున్నారనేది మనం ఈరోజు చూద్దాం. మొదటిసారిగా మన వర్షిణి వస్తుంది. అతని ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవాడు. అప్పుడు ఆత్మానందుడు ఇలా కాదని చెప్పి తన దగ్గర ఉన్న పాత కంబలి మీద మంత్రాజలం చల్లి దానికి శక్తులు కలుగజేశాడు. అది కప్పుకుంటే మాయమైపోతారు. అది ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఒక రోజు జనాలు చుట్టుపక్కల జనాలు ఆత్మానందుడు చూడడానికి వచ్చారు. ఇంతకే ఆత్మానందుడు కనబడదు. అయితే జనాలు అనుకున్నారు బహుశా వీళ్ళు చనిపోయారేమో అనుకున్నారు. ఇంటికే ఆత్మానందుడు బతికే ఉన్నాడు. ఆ మాయా కంబలి వలన అదృశ్యమై ఉన్నాడు. ఒకరోజు ఆ మాయా కంబలి భుజాన వేసుకుని శిల దాటుతూ ఉండగా కాలు జారి పడిపోతాడు. అప్పుడు కాలు జారి పడిపోయాడు. ఎలా వెళ్ళాడు? అలా పడిపోయేటప్పుడు ఏమైంది? ఆత్మానందుడు ఒకవైపు శోభావతి నగరంలో ఒక బిచ్చగాడు చలితో వణుకుతూ ఉంటాడు. ఆ కమ్మలి చౌకగా దొరుకుతుంది కదా అని ఆ కమ్మలి కప్పుకోవడానికి వెంటనే అదృశ్యం అయిపోతాడు. జనమందరూ ఆశ్చర్యపోతారు. జనం క్షణాల్లో ఈ పూరంగా పాకింది. రాజీ శ్రద్ధదత్తుడికి కూడా తెలిసింది. అసలే శోభావతి నగరంలో అన్యాయాలు అక్రమాలు చాలా ఎక్కువగా ఉండేవి. దొంగలు ఆ బిచ్చగాన్ని పట్టుకోవడం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ బిచ్చగాడు ఒక పాత ఆలయం దగ్గర నలుగురు దొంగలు మాట్లాడుకోవడం వింటాడు. ఆ నలుగురు దొంగలు కూడా ఈ కమ్మలి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కమ్మలి గురించే మాట్లాడుకోవడం విని ఇది నాకు మంచిది కాదు, దీనివల్ల ప్రమాదం అని చెప్పి రాజ్యసభకు వెళ్ళాడు. రాజు ముందు ఆ కమ్మలిని తీసి రాజుగారు ఇది నాకు మంచిది కాదు, మీరే ఉంచుకోండి అని చెప్పారు. అప్పుడు రాజు స్వయంగా తీసుకుంటాడు. అప్పుడు విక్రముడు అనే ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. వాడు ఒక ఫ్లాగ్ వేసుకుని రాజ్యం పేరు చెప్పావా? శోభావతి నగరం. రాజు పేరు చండీదత్తుడు. సైన్యాధ్యక్షుడి పేరు విక్రముడు. చెప్పు. విక్రముడు చెంచులన్నిటిని పిలిపించి నేను పట్టాభిరాణిని చేస్తాను, రాజు దగ్గర ఉన్న కమ్మలి తీసుకురా, నేను రాజును చంపేస్తాను, నేను రాజును అవుతాను అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటాడు. రాజు అలసిపోయినప్పుడు ఆ చెంచులన్నిటిని నాట్యం ఎప్పుడు చూడడం అలవాటు. ఆ నాట్యానికి మంత్రముగ్ధుడైన రాజు నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు చెంచులన్నిటిని నాకు 2 రోజులు మాయా కంబలి కావాలని కోరుకుంది. మన చెంచులన్నిటిని అని కదా అని చెప్పి ఇస్తాడు. ఇంతకే మీకు ఒక సస్పెండ్ చేశాను. ఇంతకే ఆత్మానందుడు పడిపోయిన లోయ దగ్గర పడిపోయాడు కదా, స్పృహ వచ్చింది. తన మాయలతో ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని తన కంబలి ఎక్కడ ఉందో తెలుసుకుని రాజు దగ్గరికి ఇక్కడ ఆత్మానందుని ప్రవేశపెట్టింది. అదే సస్పెన్స్ అని చెప్తున్నాను. ఆత్మానందుడు ఏమైపోయాడా అని మన ఆశని అలా ఎదురు చూస్తుంది.
ఇప్పుడు ఆత్మానందని ప్రవేశపెట్టింది. ఓకే. ఆత్మానందుడు తన మాయలతో రాజు దగ్గరికి వచ్చి, రాజుగారి నా కంబలి మీ దగ్గర ఉంటే మంచిది కాదు అని చెబుతాడు. రాజు ఇది నా శ్రేయస్సు కోసమే నాకు కావాలి అని అంటాడు. అప్పుడు ఆత్మానందుడు నీ శ్రేయస్సు కోసమే చెప్తున్నాను, ఇది అవినీతి మన మంచివారి కంటే చెడ్డవారికి ఎక్కువగా దొరకాలని ఆశిస్తారు ఇది అని ఎంత చెప్పినా రాజు ఒప్పుకోడు. అప్పుడు ఆత్మానందుడు నీకు అనుభవిస్తేనే కానీ తెలుస్తుంది అని చెప్పి తనకు ఒక రక్షాబంధం కట్టి వెళతాడు. ఎక్కడ కట్టారు రక్షాబంధనం? ఇక్కడ ఈ ప్రాంతంలో కడతారు. అంటే ఆ రక్షాబంధనానికి శక్తి ఉందని తర్వాత మీకు తెలుస్తుంది. రక్షాబంధం కట్టి వెళ్ళిపోతాడు. ఇంతకే చెంచుల నటిని ఆ కమ్మలి తీసుకుని వెనుక వైపు విక్రముడి దగ్గర ఉన్న భవనానికి వెళుతూ రాజు చూస్తాడు. ఏంటి ఇది, నాకు ఇలా ఎవరు కనబడదు కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఈ రక్షాబంధం కనిపిస్తుంది. ఒకవేళ దీని మాయమో అనుకుని ఆ చెంచుల నటిని ఎక్కడికి వెళ్తుంది? చంచల నాట్యగత్తె. చంచల అనేది రాజనర్తకి. నర్తకి అంటే డాన్సర్ ఇంగ్లీష్లో. చంచల అనేది ఒక నాట్యగత్తె. ఆమె విక్రముడితో చేయగలిపి ఆ మాయాకంబలు చేగిచ్చించుకొని రాజును చంపడానికి పన్నాగం అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది అమ్మాయి. అందువల్ల మాయాకంబలు కప్పుకున్న చెంచల సహజంగా ఎవరికీ కనబడదు. ఎవరికి కనబడుతుంది? రాజుకు మాత్రమే కనబడుతుంది. రాజు కనబడని కారణం ఏంటి? రక్షాబంధనం ఉంది. ఇది ఎవరు కట్టారు? ఆత్మానందుడు ఋషి కట్టాడు. అందువల్ల వెంటనే రాజు కూడా గ్రహించాడు. అప్పుడు అసలు విషయం ఛేదించడానికి రాజు ఆలోచిస్తాడు. కూడా వెళ్ళి అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఇది ఎక్కడికి వెళ్తుందని. అప్పుడే విక్రముడు నేను ఎవరికి కనబడను కదా అని ఆ మాయా కమ్మని వేసుకుని కత్తి రాజు మీదకి దూయడానికి వెళ్తాడు. ఇంతకీ రాజుకు అవన్నీ కనిపిస్తుంది. అప్పుడు విక్రముడు మాయాకంబల కప్పుకుంటే ఎవరికి కనబడదు. కానీ ఎవరికి కనబడతాడు? రాజు కనబడతాడు. రాజు కనబడుతున్న విషయం విక్రముడికి తెలుసా? తెలియదు. అందువల్ల రాజును చంపడానికి కత్తి దూసుకుని వెళ్తాడు అన్నమాట. ఇంతకే రాజుకి తెలుసు కదా విషయం. అందుకు రాజు ఆ విక్రముని బంధించి భటులతో ఆ చెంచుల నటిని తీసుకురమ్మని చెబుతాడు. అప్పుడు భటులు ఆ చెంచుల నటిని తీసుకొస్తాడు. అప్పుడు ఆ చెంచుల నటిని డబ్బు కోసం ఆశపడి నేను ఈ పని చేశాను, నన్ను క్షమించండి రాజు అని చెప్తుంది. అప్పుడు రాజు నువ్వు ఆడదాన్ని కాబట్టి వదిలేస్తున్నానని చెప్పి రాజ్య బహిష్కరించాడు. రాజ్య బహిష్కరణ, దేశ బహిష్కరణ అంటే దేశం విడిచి పంపించారు. రాజ్య బహిష్కరణ చేశాడు. అప్పుడు రాజుకి అర్థమైంది, ఇది నా దగ్గర ఉంటే మంచిది కాదు, ఆ హిమాలయాల పర్వతాల దగ్గర ఉన్న ఆత్మానందుడికి ఇచ్చేద్దామని చెప్పి వెళ్ళి ఆత్మానందుడి దగ్గరికి వెళతాడు. అప్పుడు మహర్షి ఇది నాకు మీరే ఉంచుకోండి, మా దగ్గర ఉంటే నాకు మంచిగా ఏమీ జరుగుతలేదు, చెడే జరుగుతుంది అని చెప్పి ఇచ్చేస్తాడు. అప్పుడు మహర్షి నవ్వుతూ దానిని తీసుకుంటాడు. అందుకే ఎవరి వస్తువు వాళ్ళ దగ్గరే ఉంటేనే మంచిది. ఒకరి వస్తువు తీసుకోవడం వల్ల మనకి చెడు తప్ప మంచిదేం జరగదు. మనకి ఏ వస్తువు దొరికినా వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి, అలానే మనం తీసుకోకూడదు. మరి ఇక్కడ ఏంటంటే మాయాకంబలు అనేది ఆ మహర్షి దగ్గర ఉంటే ఒక విషయం, కానీ అదే వేరొకరు ఉపయోగిస్తే దాని యొక్క దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుందని చక్కటి జానపదాన్ని మన వర్షిని చాలా చక్కగా చెప్పింది. అమ్మాయిని అభినందించాలమ్మా. ఇప్పుడు మన అభి వస్తున్నాడు. వీడు కూడా వీడి యొక్క పద్ధతిలో ఈ కథని ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రారంభించు. చెప్పుకోవడానికి చాలా మంది తరచుగా వస్తూ
ఆత్మానందుడు హాయిగా ఉందిరా బాబు, ఎవరు నా దగ్గరికి రాలేదనుకొని ఇంకా నేను స్వేచ్ఛగా తిరగొచ్చని వెళుతూ ఉంటే లోయలో పడిపోయాడు అన్నమాట. అప్పుడు కమ్మలి శిల పక్కన పడి ఉంది. అప్పుడు పక్క వీధిలో సంత జరుగుతుంది. ఆ పక్క ఊర్లో, వీధిలో కాదు, పక్క ఊరు సంత జరుగుతూ ఉంది. అప్పుడు అక్కడ పాత బట్టలను అమ్మే ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు అక్కడికి వచ్చి ఇది కూడా పాతదే అనుకుంటా, ఎవరొకరు కొండాలే అని సంత మార్కెట్కి తీసుకువెళ్ళాడు. సంత మార్కెట్ రెండు ఒకటేరా, ఒకటి సంత, రెండు తెలుగు, మార్కెట్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. సంతకి తీసుకెళ్ళి ఓకే. అప్పుడు ఒక బెచ్చగాడు చలితో వణుకుతూ ఉండగా అప్పుడు చవకకి ఆ బెచ్చగాడు కొనుక్కున్నాడు. చలి పుడుతుందని కప్పుకుంటే అదృశ్యమైంది. అది ఎవరు అదృశ్యం అయిపోయారు? బెచ్చగాడు. బెచ్చగాడు ఎప్పుడైతే చలి కప్పుకున్నాడు అదృశ్యం అయిపోయాడు. అప్పుడు ఆ విషయం మొత్తం ఊరంతా పాకింది. అప్పుడు అక్కడ భిక్షగాడు మాయమైపోయాడు, భిక్షగాడు మాయమైపోయాడు, భిక్షగాడు మాయమైపోయాడు, వాడి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అని ఊరంతా తాకేసింది. చెప్పు. అప్పుడు అక్కడ ఉన్న రాజుకి తెలిసింది ఆ విషయం గురించి. అది నాకు కావాలి అనుకుని మొత్తం సైనికులతోటి వెతికించుకుంటున్నాడు. అప్పుడు ఒక ఆలయం దగ్గర ఇద్దరు దొంగలు ఆ కమ్మల గురించి మాట్లాడుకోవడం ఆ బెచ్చగాడు చూశాడు. బాబోయ్, నా దగ్గర ఉండడం మంచిది కాదు అనుకుని అప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఇదిగోండి కమ్మలి అని ఇచ్చేశాడు. అప్పుడు రాజుగారు నీ దగ్గరే ఉందా అని మొత్తం అంతా వెతుక్కున్నాము, సరే అని తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం పడుకుని లేచి లోపలికి మళ్ళీ నాకు నీరసంగా ఉందని మళ్ళీ పడుకున్నాడు. పడుకుంటే చలి పడుతుందని ఆ కమ్మలి కప్పుకున్నాడు. ఆ కమ్మలి కప్పుకొని వెంటనే అదృశ్యమైపోయాడు. ఎవరు? రాజు. రాజు అదృశ్యం అయిపోయాడు. అప్పుడు ఇంకొక రాజ్యాన్ని పెట్టిన విక్రముడు అనే ఇంకొక రాజుకి తెలిసింది ఆ విషయం తెలిసినప్పుడు చెంచుల నటి అనే ఒక ఆమె ఉండేది. అప్పుడు ఆ రాజు దగ్గర పనిచేసేది. ఆ రాజు చంచల అనేది నాట్యగత్తె, నాట్యం చేసే ఆమె అన్నమాట. అప్పుడు ఆ చెంచుల నటి నేను నీ ఆ రాజ్యానికి నిన్ను సైన్యాధిపతిని చేస్తాను. నువ్వు ఆ కంబలి, రాజు దగ్గర ఉన్న కంబలిని. ఎవరిని సైన్యాధిపతి చేస్తారు? చెంచల్ని పట్టపర అని సైన్యాధ్యక్షుడు చెప్పాడన్నమాట. విక్రముడనే సైన్యాధ్యక్షుడు చెంచల, నువ్వు కాని రాజుగారి దగ్గర మాయా కమ్మల్ని ఏదో రూపంలో రాజుని మెప్పించి తీసుకొచ్చావా, నిన్ను నేను పట్టపరాన్ని చేస్తాను అనగానే చెంచలకి ఆశ పుట్టేసింది. పట్టపరాని అంటే నిజంగా మహారాణి కదమ్మా, మొత్తం రాజ్యం అంతా నా చేతిలో ఉంటుంది, విక్రముడు రాజు అయిపోతాడు, నేను పట్టపరాని అయిపోతాను అని రాజుని మెప్పించి చక్కగా నాట్యం చేసి రాజు దగ్గర మెప్పు పొంది ఏం కావాలని కోరుకునేటప్పటికీ నాకు 2 రోజులు కమ్మలు కావాలని కోరడంతో 2 రోజులే కదని రాజు ఇవ్వడం జరిగింది. ఆ కంబల కప్పుకొని వెళ్ళిపోయేటప్పుడు రాజుకి అప్పుడు మీకు ఒకటి చెప్పాలి కదా, లోయలో పడిపోయిన ఆత్మానందుడు అప్పటికి స్పృహ వచ్చింది. అప్పుడు రక్షాబంధం కట్టాడు. అప్పుడు ఎవరు కట్టారు రక్షాబంధనం? లోయ కట్టేశాడా? రాజు దగ్గరకు వచ్చి రక్షాబంధనం కట్టాడు. అన్నీ కూడా మీకు చెప్పలేదు. వీడు సస్పెన్స్గా ఉంచారన్నమాట. దీన్ని మిమ్మల్ని ఆసక్తి పరచడానికి ఉంచాడు. అప్పుడు రక్షాబంధనం వల్ల చెంచల యొక్క కుటిలత్వం అనేది బయటపడింది. ఎక్కడికి వెళ్తుంది ఈమె? విక్రముడి దగ్గరికి వెళ్తుంది. ఏమిటి విక్రమ్ దగ్గరికి వెళ్తుందా అని ఆలోచించాడు. ఏదో పన్నాగం పన్నుతున్నారని పడుకున్నట్టు నిద్రపోతున్నట్టు నటించాడు.
అదును చూసుకున్నాడు విక్రముడు, కంబలు కప్పుకున్నాడు. నేను ఎవరికీ కనబడలేదు, ఎవరికి కనబడ్డాడు కానీ ఎవరికి కనబడతాడు? రాజుకి కనబడతాడు. కాబట్టి రాజు మీద కత్తి దూసుకుపోయాడు. రాజు చూసి వాడిని పట్టుకొని వెంటనే బంధించేశాడు. బంధించి భటుల చేత ఎవరెక్కడ అనేటప్పుడు భటులు వచ్చేసారు. భటులు వచ్చేసి ఈ యొక్క విక్రమాన్ని పట్టుకొని తీసుకెళ్ళొచ్చారు. వెంటనే చంచలు వచ్చింది. మహారాజా నాకు తప్పైపోయింది, ఆశపడ్డాను, పట్టబలం చేస్తానని విక్రమ చెప్పాడు, అందుకే ఇలా చేశాను. అనగానే ఆడదాన్ని విడిచిపెడుతున్నాను, రాజ్య బహిష్కరణ చేయండి చంచలను అని చెప్పి రాజ్య బహిష్కరణ చేశాడు. అయ్యో ఇన్ని తలనొప్పులు ఉన్నాయా అని చెప్పి ఆ కంబల్ని ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మానందుడికి ఇచ్చి మహారాజు ఏం చెప్పాడు? నా దగ్గర ఉండడం చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నీ దగ్గరే ఉంచండి అని ఇచ్చేసాడు. చాలా సమస్యలు వస్తున్నాయి ఆత్మానంద, మీరు గతంలో చెప్పారు, నేను మాట వినలేదు, అందువల్ల ఎవరి వస్తువు వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి ఇది మీ దగ్గర ఉండడమే శ్రేయస్కరం. నేను ప్రశాంతంగా ఉంటాను, లేకపోతే నా ప్రాణాలకు హాని అంటే ఆత్మానంద విషయం చెప్పాడు. ఎవరో అమ్మాయి కూడా చెప్పలేదు. ఏంటి విషయం అంటే ప్రజల దృష్టిలో కంబలు మీ దగ్గరే ఉందని గ్రహించాలి. మీరు నాకు ఇచ్చినట్టు తెలియకూడదు. కంబలు మీ దగ్గర ఉందంటే ఎవ్వరు కూడా దొంగతనాలు కానీ దోపిడీలు కానీ చేయరు. ఎందుకంటే రాజు దగ్గర మాయా కంబలు ఉంది, మనల్ని రహస్యంగా చూసి పట్టేస్తున్నారు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంబలు నాకు ఇచ్చండి, లేకుంటే మీ దగ్గర ఉందని చెప్పండి అని చెప్తారు. రాజు కూడా అలాగే రాజ్యానికి వెళ్ళి కంబలు మన దగ్గరే ఉంది, ఎవరైనా దోపిడీదారులు కానీ దొంగలు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే మనం వెంటనే వాళ్ళని శిక్షిస్తామని చాటింపు వేయడం జరుగుతుంది. ప్రశాంతంగా నగరం అంతా, రాజ్యం అంతా, స్వాభావిక నగరం అంతా కూడా హాయిగా ఉంది, పరిపాలన చక్కగా చేసుకుంటున్నారు. మరి మన అది కూడా కొంచెం తడబడినప్పటికి కూడా వాడు కూడా ధైర్యంగా చెప్పాడు. వీరు కూడా వినిపించాడమ్మా. మన సాయి భాస్కర్ సిద్ధంగా ఉన్నాడు. రా సాయి. జలాన్ని చల్లాడు. చెల్లి దాన్ని తప్పుకుంటే ఎవరికి కనిపించేవారు కాదు. మన్నాడు ప్రజలు ఇక్కడ ఆత్మానందుడిని చూడడానికి వచ్చి ఇక్కడ ఆత్మానందుడు ఉన్నాడు ఏంటి అని ప్రజలు చనిపోయేదేమో అని అనుకునేవారు. కానీ ఆత్మానందుడు అక్కడే ఉన్నాడు. ఆ మాయకంలో తప్పుకోవడం ఆత్మానందుడు ఎవరికి కనిపించేవారు కాదు. ఆత్మానందుడు నేను ఎవరికి కనిపించడం లేదని హాయిగా చుట్టుపక్కల ప్రదేశాలు చూద్దామని ఉండగా సెదరాటుతుంటే కాలు జారి లోయలోకి పడిపోయాడు. ఇది కంబలి తెరకు అవసరం పడిపోయింది. అదే దారిలో కొంతసేపటికి పాత దుస్తులు అమ్మేవాడు వచ్చాడు. దాన్ని చూశాడు. ఈ కంబలి పాతది ఎవరో కూడా కొనుక్కోతారని తీసుకుని నడుచుకుని మూటలో పెట్టుకుని సంత జరిగే చౌపాతి నగరానికి వెళ్ళాడు. చౌపాతి నగరంలో చేతితో వణుకుతూ ఒక పిచ్చగాడు దాన్ని కొనుక్కుని కప్పుకోగానే అదృశ్యమైపోయాడు. క్షణాల మీద నగరమంతా పాకింది. ఇది పిచ్చగాడు వచ్చాడు. ఇది పొదజాతులు ఉండి వాళ్ళు వెళ్ళిపోయాక సైనాధ్యక్షులు వెళ్ళిపోయాక ఇది ఊరు బయట పడవన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇద్దరు తమ్ముడు మాట్లాడుకుంటుంటే విన్నాడు. ఇది నా దగ్గర ఉన్న ప్రమాదకరమని ఆ కంబలను కప్పుకుని ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని రాజు దగ్గరికి వెళ్ళాడమ్మా. రాజు ఏమో దీన్ని చూశాడు. ఇది చక్కగా ఈ క్రిందనే మన ఇద్దరు విద్యార్థులు బాగా చెప్పారు కదరా, కానీ మన సాయి భాష కూడా చక్కగా చెప్పడానికి సిద్ధంగా
బాగా చెప్పాడు వీడు. మరి సమయం ఆసన్నం అవడంతో మరి మాయా కమ్మల కథను ముగ్గురు విద్యార్థులు కూడా చాలా చక్కగా చెప్పారు. మరి వీరి ముగ్గురిని కూడా మనం మెచ్చుకోవాలి ఒకసారి మనం. ఎందుకంటే కథను చెప్పడం చాలా సామాన్యం కాదు. చక్కగా నేర్చుకొని ఉపాధ్యాయులు చెప్పినట్టు విని చక్కగా నేర్చుకొని ఈ కథను చక్కగా చెప్పారు. మరి సాయి భాస్కర్ని కూడా నేను అభినందిస్తున్నాను.